సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. రిజర్వేషన్లలో క్రిమీ లేయర్ అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఎస్సీ వర్గాల్లో, ఎస్టీ వర్గాల్లో ఒక తరం క్రిమీ లేయర్ అంటే ఒక తరం రిజర్వేషన్ ఫలాలు అందుకున్న తర్వాత మరొక తరానికి అవకాశం తీసుకోవడం అనేది సరైనది కాదు అని సుప్రీంకోర్టు అంటుంది. సో చాలా ఏళ్లుగా ఈ అంశం పైన ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల అంశం ప్రతి సందర్భంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా డిస్కషన్లో పెడుతున్నటువంటి అంశంగా మారుతుంది. సో ఈసారి మళ్ళీ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం ఎటువంటి పరిణామాలకు దారితీయవచ్చు? అసలు రిజర్వేషన్ ఫలాలు వద్దు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భాస్కర్ రావు గారు ఉన్నారు. ప్రభంజనం సినిమా ద్వారా రిజర్వేషన్ల పైన ఆయన ఎక్కుపెట్టినటువంటి అస్త్రం అనేక మందిని ఆలోచింపజేసింది. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. భాస్కర్ రావు గారు నమస్తే. నమస్తే సార్, ఒక డిస్కషన్లో భాగంగా అంటే ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా ఏంటంటే ఒక తరం ఒక అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాతి వాళ్ళకంటే ఆ వర్గాల్లో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి ప్రయోజనం రావాలంటే వీళ్ళు ఇది వదులుకుంటే మంచిది అనే రీతిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. మీ సినిమాలో కూడా చాలా అంశాలు దీని మీద డిస్కషన్ జరిగింది. అసలు ఇది ప్రాక్టికల్గా సాధ్యమయ్యే అంశమా? ఇలాంటి చర్చ వచ్చిన ప్రతిసారి రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి కుట్ర జరుగుతుందనే విమర్శ కూడా నడుస్తుంది. ఏం చెప్తారు, మీరేమంటారు? ఎస్ అండి, ఇప్పుడు దీనికి ఒక టైటిల్ పెట్టారు, క్రీమీ లేయర్ అనేది. మనం క్రీమీ లేయర్ అనగానే జనాలకి చాలామందికి అర్థం కాకపోవచ్చు. సో నేను చేసినటువంటి మూవీలో ప్రభంజనం సినిమాలో కూడా నేను ఒక ఉదాహరణ చెప్పాను, క్రీమీ లేయర్ అంటే ఏంటి అనేది. ఒక కుండలో పాలు మరిగిస్తున్నప్పుడు ఆ పైన ఒక మేగడ అంటే క్రీమ్ ఫామ్ అవుతుంది. ఆ క్రీమ్ని తొలగిస్తే తప్ప ఆ కింద ఉన్నటువంటి పాలకి మేగడ అయ్యే అవకాశం రాదు. సో అలాగే 100 సార్లు ఆ క్రీమ్ని తొలగిస్తూ ఉంటే తప్ప భారత రాజ్యాంగంలో నింపబడినటువంటి రిజర్వేషన్స్ వ్యవస్థ ఒకనొక దశలో సైకిల్ కంప్లీట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు ఒకసారి క్రీమ్ని తొలగించలేదనుకోండి, అది పాలు మరగబెడతాను ఉంటే అదే క్రీమై అట్టడుగున చేరిపోతుంది. దాన్నే క్రీమీ లేయర్ అనబడే ఒక ఎగ్జాంపుల్గా మేము క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది డెఫినెట్గా సాధ్యమండి. ఇది సింపుల్గా ఏంటంటే సామాజిక దృక్పథంతో ఆలోచనప్పటికీ ఈ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్న స్థాయికి వచ్చిన అధికారులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఈ రిజర్వేషన్ ఫలాలను ఉపయోగించుకొని ఉన్న స్థాయికి చేరినటువంటి వ్యక్తులు కావచ్చు, తమంతట తాము ఆ రిజర్వేషన్ ఫలాలని నెక్స్ట్ జనరేషన్ వదులుకుంటే తప్ప అదే జాతికి చెందిన ఆ రోజువారీ కూలీ, రైతు కూలీ బిడ్డలకు దొరికే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది వాలంటరీగా నేను ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత, ఒక సివిల్ సర్వెంట్ అయిన తర్వాత అదే రిజర్వేషన్ సిస్టాన్ని నా పిల్లలకు వాడుకుంటే అదే జాతికి చెందిన నా ఇంట్లో ఉన్నటువంటి డ్రైవర్ నా బిడ్డతో కంపీట్ చేయలేడు. కాబట్టి ఇది తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఈ వ్యవస్థ మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చ ఒక రకంగా అది కరెక్ట్ అనే. కాదంటే ఎంతమంది అలా వదులుకోవడానికి సిద్ధపడతారు? ప్రధానంగా ఏంటంటే చాలామంది చూస్తాం, డాక్టర్స్ పిల్లలు డాక్టర్సే అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఎందుకంటే అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దీంతో ముడిపడి ఉన్న అంశాలు. వీళ్ళందరూ మళ్ళీ రిజర్వేషన్ కోటాలోనే ఆయా స్థానాల్లోకి వెళ్తారు. మెడికల్ సీట్ సంపాదించిన రిజర్వేషన్ కోటాలోనే. ఇప్పుడు ఒక జనరేషన్ డాక్టర్ అయితే నెక్స్ట్ జనరేషన్ ఈ క్రిమీ లేయర్ అనుకుంటే మనం వదిలేసుకోవాలనుకుంటే అంటే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ పెట్టుకునే అవకాశం ఉండదు. అవును, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమనుకున్నారంటే, ఒకసారి రిజర్వేషన్ అనర్హుడిని తీసుకొచ్చి అర్హుడిని చేస్తే ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆ రెస్పాన్సిబిలిటీ తోటి నెక్స్ట్ జనరేషన్ని అప్లిఫ్ట్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని ఆయన నమ్మారు. కాబట్టి ఇరు వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించాలన్నటువంటి రిజర్వేషన్ సిస్టము ఒకే వర్గంలో దూరం చేస్తుందనేది మనవటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐఏఎస్ ఆఫీసర్ అనగానే అది ఒక వ్యవస్థలో ఉన్న ఒక పరీక్ష, అత్యంత కష్టమైన పరీక్ష ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్.
దానిలో పాస్ అయినటువంటి వ్యక్తులకి రిజర్వేషన్ సిస్టంలో ఒక కలెక్టర్ అయిన తర్వాత ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అటువంటి రెస్పాన్సిబిలిటీస్ చేపట్టిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్గా, సోషల్ రెస్పాన్సిబుల్గా ఆ రిజర్వేషన్స్ని తన చుట్టూ తాను తిప్పుకోకుండా అదే జాతిగా చెందినటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకి, అర్హులైనటువంటి దళిత బడుగు వర్గాలకి ఇవ్వటం అనేది సమంజసం అనేది. కరెంట్ ఒక విషయం, ఇప్పుడు తరతరాలుగా దాదాపు శతాబ్దాలుగా లేదంటే సహస్రాబ్దులుగా అణిచివేతకు గురైనటువంటి జాతి ఒక్క జనరేషన్తో, ఒక్క తరంతో మెరుగైన స్థానానికి వచ్చేస్తుందా? ఇది కావాలని కుట్ర రిజర్వేషన్లు ఎత్తేయడం వెనక ఉన్నటువంటి మరొక కోణం ఇది అని చెప్పని అంటున్నారు. అంటే ఒప్పుకుంటారా మీరు? కుట్ర అంటే ఈ రిజర్వేషన్ అనేది ఒక లిమిటెడ్ పర్సంటేజ్లో ఉంటుంది. కుట్ర అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వచ్చిన అధికారులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, తమ చుట్టూ మళ్ళీ వాళ్ళు తిప్పుకోవటం అనేది కుట్ర అవుద్దే కానీ అదే జాతికి చెందినటువంటి రోజువారీ కూలి రైతు బిడ్డలకు ఇవ్వటం అనేది కుట్ర కాదు. కానీ మీరు ఒప్పుకుంటారా తరతరాలుగా అణచివేతలో ఉన్న జాతి ఒకే ఒక్క తరంతో మెరుగైన జీవన స్థితి, మెరుగైనటువంటి పొజిషన్కి వచ్చేస్తుంది అంటే? అందుకని అంబేద్కర్ గారు కూడా ఒక టైం లిమిట్ పెట్టలేదు రిజర్వేషన్కి సంబంధించి, రాజ్యాంగంలో అలా మెన్షన్ చేయలేదు. ఈ వాదనలన్నీ కూడా వస్తున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపైన ప్రతి విమర్శ కూడా ఏంటంటే ఇది సుప్రీంకోర్టుకి డైరెక్షన్ ఉండడం వల్ల చేసిన వ్యాఖ్యలు అయి ఉండొచ్చు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు సొసైటీలో చూస్తున్నారు, దగ్గర దగ్గర 70 సంవత్సరాల నుంచి 7 దశాబ్దాల నుంచి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. సొసైటీ అంతా వాళ్ళ వైపు చూస్తుంది. మీరు ఒకప్పుడు చూస్తే ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనో, నాగార్జున యూనివర్సిటీలోనో, వెంకటేశ్వర యూనివర్సిటీలో, ఉస్మానియాలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒకప్పుడు. ఈ రిజర్వేషన్ లబ్ధిదారులు అయిన తర్వాత, ఉన్నత స్థాయికి చేరిన తర్వాత, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనో, ఉస్మానియాలోనో, వెంకటేశ్వరులో చదవట్లేదు. వాళ్ళు ఎక్కడ చదువుతున్నారా అంటే ఐఐటీలో ఉంటారు, ఐఎమ్స్లో ఉంటారు, ఇలాంటివంటి క్రీమీ లేయర్ ఉంటారు. సో క్రీమ్గా వాళ్ళని చూడబడ్డారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆంధ్ర యూనివర్సిటీ విజిట్ చేయండి, అక్కడుండే విద్యార్థులను చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడుండే విద్యార్థులంతా రోజువారీ కూలి, రైతు కూలి, దళిత బడుగు బలహీన వర్గాలటువంటి పిల్లలే ఉంటారు అక్కడ. ఒక్క బ్యాంక్ ఆఫీసర్ పిల్లోడు కూడా అక్కడ ఉండటానికి అవకాశం లేదు. సో క్రీమ్ అనేది ఎలిమినేట్ చేయబడింది, సొసైటీలో క్రీమ్ అనేది ఎలిమినేట్ చేయబడింది. కానీ సో దాని మీద వ్యతిరేకత వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ రిజర్వేషన్ లబ్ధిదారులంతా మ్యాక్సిమం ఉంటే ఒక 5% ఉండొచ్చు. ఏది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఉన్నత స్థాయికి వచ్చిన అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ వీళ్ళతో ఉండొచ్చు. కానీ ఈ 95% ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉద్యోగం రాక డిగ్రీ చేరుతున్నారో, డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం రాక ఎంఫిల్ చేరుతున్నారు, ఎంఏ చేరుతున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రిటైర్డ్ అయిపోతున్నారు. కానీ వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ అనేది జాబ్, ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకని మీరు చూడండి, ఇప్పుడు యూనివర్సిటీకి, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ, హాస్టల్లో కానీ, యూనివర్సిటీలు కానీ 35-40 years ఉన్నటువంటి విద్యార్థులు కూడా అక్కడే మగ్గిపోయి ఎందుకు ఉన్నారంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అనేది లేకుండా పోయింది. దాన్ని ఎవరు సమర్థించలేదు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఒక మంచి దృక్పథంతో సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ కోసం ఈ రిజర్వేషన్ అనేది ఇరు వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించడానికి పెట్టినటువంటి రిజర్వేషన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత ఒక క్రీమ్గా ఏర్పడి తక్కిన బడుగు బలహీన వర్గాల నీడీ పీపుల్ని వాళ్ళ మీద మర్చిపోవటం జరిగింది అనేది ఆయన ఎంతో క్షోభించారు. కానీ ఎంతమంది మీరు అన్నట్టుగా స్వచ్ఛందంగా వదులుకోండి, ఇప్పుడు గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోండి అంటే ఎంతమంది వదులుకున్నారు ఈ దేశంలో? రిజర్వేషన్స్ని వదులుకునేంత సాహసం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. అందుకని నేను అంటున్నాను ఏంటంటే దానికి కావాల్సింది ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ బీసీలో ఉంది ఎలిమినేషన్. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎలిమినేషన్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ఎస్సీ, ఎస్టీ ఆల్సో. ఇట్స్ నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్, ఇట్స్ ఫర్ ద సేమ్ కమ్యూనిటీ. నేను రిజర్వేషన్ ఉపయోగించుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు తీసేయకపోతే నా ఇంట్లో పనిచేసే నా జాతి బిడ్డ అయినటువంటి డ్రైవర్
పిల్లవాడు నా పిల్లవాడితో కంపీట్ చేయలేడు కాబట్టి ఇట్స్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ టు ఎలిమినేట్ దట్ రిజర్వేషన్ ఫర్ ద ఫస్ట్ ఈ జనరేషన్. వ్యాఖ్యల తర్వాత సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఎలా ఉండొచ్చు రియాక్షన్ సొసైటీలో కానీ, ముఖ్యంగా దళిత బహుజన సంఘాలకి సంబంధించినటువంటి రియాక్షన్? గతంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది. ఈవెన్ మండల్ కమిషన్ డిస్కషన్స్ జరిగిన సందర్భంలో కూడా అసలు రిజర్వేషన్లే ఎత్తేయాలనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది దేశవ్యాప్తంగా. సో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కామెంట్స్ తర్వాత దీనిపైన అటువంటి సంకేతాలు ఏమైనా ఉంటాయా? ఉండకపోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ వీఆర్ ఇది ఎలిమినేషన్ ఆఫ్ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడలేదు, సుప్రీంకోర్టు మాట్లాడలేదు. ఎలిమినేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ గురించి మాట్లాడుతుంది. సో ఎలిమినేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ గురించి మాట్లాడినప్పుడు 95% ఉన్నటువంటి నీడి ప్రజల గురించి మాట్లాడుతుంది. సో మీకు ఎక్కడ ఇంజస్టిస్ అనేది సొసైటీలో కనిపించదని నా ఉద్దేశం. కానీ ఎక్కడ ఒక ఐక్యత అనేది కూడా ఉండదు అలా అని చెప్పి దీని మీద. ఇప్పుడు ఎస్సీలోనే వర్గీకరణ అనే ఉద్యమం 30 సంవత్సరాలు జరిగితే చివరికి ఏడాదిన్నర క్రితం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తే ఇంకా కొన్ని రాష్ట్రాలు నిర్ణయాలే తీసుకోలేదు. అవును. సో అలాంటప్పుడు దీన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలన్నా లేదా నిర్బంధంగా వదిలించాలనేటువంటి నిర్ణయం అయినా తీసుకోవాలంటే రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, పార్టీలు కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదని అనుకుంటున్నాను నేను. అవును. అప్పుడు సపోజ్ ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఈరోజు ఐఏఎస్ లా మేకర్స్ గాను వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు ఆ 95% గురించి ఆలోచించలేదు కాబట్టే ఈరోజు సుప్రీంకోర్టు ఆలోచించాల్సి వచ్చిన అవసరం వచ్చింది. అదే వీళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నట్టుగా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు ఆ నెక్స్ట్ తరాల గురించి వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి సో దానికి ఒక మార్గం ఏర్పడుతుంది అనుకున్నారు. అది జరగలేదు. అందుకనే ఈ రోజున చర్చ జరగాల్సిన అవసరం వచ్చింది. ఇంకోటి ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను. గత 12 సంవత్సరాలుగా మనకి భారతీయ జనతా పార్టీ పవర్లో ఉంది. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య కొటేషన్ కూడా అంత్యోదయ, అట్టడుగునున్న వారికి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకురావటం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే డిస్కషన్ చర్చకు వచ్చిందో, ఏదైతే నిర్ణయం తీసుకొని దీని గురించి మాట్లాడుతుందో, వాళ్ళు 95% ఎవరైతే అర్హులుగా మిగిలిపోయారో వాళ్ళ గురించి మాట్లాడుతుంది కాబట్టి దానికి ఎంతో కొంత ప్రభుత్వ సహాయం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంత్యోదయం ఈజ్ ఇంపార్టెంట్. అట్టడుగునున్న వారికి డెఫినెట్గా హెల్ప్ జరగాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి కాబట్టి సో సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఈ చర్చ వేదిక మీద ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. అంటే ఒకవేళ కోర్టు డైరెక్షన్ ద్వారానే ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా, లేదా ప్రభుత్వాలు ఆ దిశగా చట్టాలు చేయడానికి స్కోప్ ఉందా? కోర్టు వచ్చి ఇట్స్ సీడింగ్, దాని మీద చర్చ జరగాలి, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. సో ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చూస్తున్నాము. ఆల్రెడీ 2019 ఎలక్షన్స్ ముందరే 2026లో మేము అమలు చేయబోతున్నాం అని చట్టం చేశారు. ఇప్పుడు మళ్ళీ దానిలో అమెండ్మెంట్స్ అని నడుస్తుంది. 2034లో నడుస్తుందా లేదా 29 నుంచి ఇంప్లిమెంట్ అయిద్దా క్లారిటీ లేదు. సో ఇది అంతకంటే కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ రిజర్వేషన్. మీరు అన్నట్టుగా ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ వెరీ స్కేరీ సబ్జెక్ట్. ప్రజలు ఎలా అనుకుంటారంటే ఈ రిజర్వేషన్ మీద మాట్లాడటానికే కొంతమందికి ధైర్యం సరిపోదు. అలాంటప్పుడు ఈ ఎలిమినేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ మీద మాట్లాడటానికి అంతకంటే ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఈ ఆఫీసర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ రిజర్వేషన్ ఉపయోగించిన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ 95% ఎవరైతే ఉన్నారో, నీడీ ఉన్నారో, వాళ్ళ వైపు ఆశగా చూస్తుంటారు. వాళ్ళ మీద ప్రశ్నించే దమ్ము, ధైర్యం కూడా వీళ్ళకి సరిపోదు. సో అందుకనే ఈరోజు కోర్టులో చర్చ జరగాల్సిన అవసరం వచ్చింది. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకున్నా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, మన దేశంలో రిజర్వేషన్ క్రీమీ లేయర్కి అనుకూలంగా మాట్లాడే వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలోనే మ్యాక్సిమం ఇప్పుడు ఈ క్రిమి లేయర్ అనేది అమలు చేయాల్సి ఉంటుంది. అందులోనే ఒక ఐక్యత లేనప్పుడు ప్రభుత్వం ఓటు బ్యాంకుగా చూస్తుందా, రాజకీయ పార్టీలు దీన్ని ఓటు బ్యాంకుగా చూస్తాయా, లేదా ఒక సంస్కరణ ఉద్యమంగా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి అవసరం ఉంది అని భావిస్తాయా? సరే, ఈ రాజకీయ పార్టీలు ఒక ఓట్ బ్యాంక్ లాగా దీన్ని చూసాయనుకోండి, దే విల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ దిస్, ఫైట్ ఫర్ ద 95% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ నీడీ. వాళ్ళ గురించే ఫైట్ చేయడానికి మైనారిటీ రిజర్వేషన్లు కావాలని ఒకవైపు ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇంకా కొత్త రిజర్వేషన్లు కావాలని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. ఉన్న రిజర్వేషన్లు ఎందుకు వదులుకుంటారు? ఉన్న రిజర్వేషన్స్ ఎందుకు వదులుకోమని ఎవరు చెప్పట్లేదు.
సి యూ హ్యావ్ టు ఎలిమినేట్ సర్టన్ థింగ్స్. ఆ ఎలిమినేషన్ గురించి క్రీమీ పీపులే వాయిస్ ఆఫ్ దట్ సెక్షన్. ఎగ్జాక్ట్లీ. మాట్లాడగలిగేది వాళ్ళ గురించి వాళ్ళ తరపున మాట్లాడేటువంటి వ్యక్తులే వీళ్ళు. అవును. అలాంటిది వీళ్ళని తీసేస్తే దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద లా మేకర్స్. వాయిస్లెస్ అయిపోతారు కదా. కాబట్టి వద్దు ఈ క్రీమీ లేయర్ అనేది కదా మొదటి నుంచి చెప్తాను అనమాట. అవును. సో ప్రాక్టికల్ గా ఇది ముందుకెళ్ళేటువంటి డెఫినెట్గా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇట్స్ ప్రజా నిర్ణయం ఉంటుంది ఇక్కడ. 95% ఈజ్ డెఫినెట్లీ మెజారిటీ దాన్ 5%. బట్ 5%ని బూచిగానే చూస్తున్నారు. 95% ఈ 5% ఎవరైతే ఉపయోగించుకొని ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ వల్ల మాకు అర్హత లేకుండా పోతుంది, మాకు అవకాశాలు లేకుండా పోతున్నాయి, వీళ్ళ వల్లే ఇదంతా జరుగుతుంది అనే డెఫినెట్లీ దిస్ 95% పీపుల్ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. అంటే ఈ 95% ఐక్యంగా ఉంటారా అనేది ఒక సందేహం. ఐక్యత డెఫినెట్గా వస్తుంది. మీరు చూడండి, భారతదేశంలో ఐక్యత అని ఎప్పుడు వస్తుందంటే దే షుడ్ బి సమ్ ఎమోషనల్ కంటెంట్. ఎక్కడైతే ఎమోషనల్ కంటెంట్ జనరేట్ అవుద్దో ఆ ఎమోషనల్ కంటెంట్ చుట్టూరు కన్సాలిడేషన్ జరుగుద్ది. మీరు భారతదేశ స్వాతంత్రం అప్పటి నుంచి కూడా ఎన్ని జాతులు, ఎన్ని మతాలు, ఎన్ని రిలీజియన్స్, ఎన్ని కమ్యూనిటీ, ఎన్ని భాషలు, ఎన్ని కల్చర్స్. బ్రిటిష్ వాడు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, మన రిసోర్సెస్ తింటున్నాడు, మన అవసరం తింటున్నాడు అంటేనే కన్సాలిడేషన్ జరిగింది. బ్రిటిషర్స్ వెళ్ళిపోతే అవకాశాలు మనకు వస్తాయన్న ఎమోషనల్ కంటెంట్ జనరేట్ అవ్వడం బట్టి అగెన్స్ట్ ఫైట్ చేసాం. అదేవిధంగా మీరు తెలంగాణ చూడండి, తెలంగాణ గడ్డ అంతే. సో ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ అయింది కాబట్టి ఆబ్వియస్గా కన్సాలిడేషన్ జరుగుద్ది. ఇక్కడ కూడా ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ అవ్వటానికి దెర్ ఇస్ ఎ బిగ్ కంటెంట్ ఇన్ దట్. ఈ 5% ఈ 70 సంవత్సరాలుగా రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్న స్థాయికి వచ్చి బడుగు జాతిని మర్చిపోయారు కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత ఉద్యమం జరుగుద్ది. దీనికి డెఫినెట్గా ప్రజా ఉద్యమాలు, రాజకీయవేత్తలు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారు. సో మీరు ఒక 12 ఏళ్ళు అయి ఉంటుంది. 11 years బ్యాక్, 11 ఏళ్ల క్రితమే ఈ కాన్సెప్ట్ని సినిమాలో చూపించారు. సినిమానే అంటే అసలు సినిమాని మీరే ప్రొడ్యూస్ చేసి, మీరే డైరెక్ట్ చేసి, కథ, స్క్రీన్ ప్లే అన్నీ మీరే చేశారు. ఒక ఎమోషనల్ కంటెంట్, ఎమోషనల్ కాంటాక్ట్ కూడా మీకు ఆ సినిమాతో ఉంది. అన్నేళ్ల క్రితం చెప్పిన కథ ఈరోజు సుప్రీంకోర్టులో కూడా చర్చకు నడుస్తుంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నేను కాలేజీలో చేరినప్పుడు ఐఎమ్ వెరీ డేర్ టు టెల్, ఐ వాజ్ ద లాస్ట్ ర్యాంకర్ ఇన్ 1982 ఎంసెట్. ఓకే. లాస్ట్ ర్యాంక్ ఇంజనీరింగ్ ఎంసెట్ ఇంజనీరింగ్లో. నాకు 10th అంతగా ఐ వాజ్ నాట్ గుడ్ ఎట్ స్టడీస్, స్పోర్ట్స్, పాలిటిక్స్ అని తిరుగుతుండేవాడిని. అవి సరిగ్గా జరగకపోయినప్పటికీ నాకు ఇంజనీరింగ్ లాస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ ఆర్ఎస్ఏ వరంగల్ లాస్ట్ ర్యాంక్, స్టేట్ మొత్తంలో లాస్ట్ ర్యాంక్, స్టేట్ మొత్తంలో లాస్ట్ ర్యాంక్. అంటే అప్పుడు ఎంతమంది రాశారు? 12,021 మంది అప్పుడు తక్కువ ఎంసెట్ రాసేవాళ్ళు. అప్పుడు కాలేజ్ క్వాలిఫై అయిన వాళ్ళలో లాస్ట్ ర్యాంక్. సో నాకు వెయిటింగ్ లిస్ట్లో వస్తే ఆర్ఎస్సీ వరంగల్లో ఎంటర్ అవ్వగానే నేను క్లాస్లోకి వెళ్ళగానే మా బెంచ్లోనే ఒక పక్క 1వ ర్యాంకు, ఒక పక్క 5వ ర్యాంకు అలా ఉన్నాయి. మరి లాస్ట్ ర్యాంక్ అయినటువంటి వరంగల్లో మీకు లాస్ట్ ర్యాంక్ వస్తే కూడా సీట్ వచ్చింది. మరి 1వ ర్యాంక్ బికాస్ ఆఫ్ రిజర్వేషన్. సో నేను అప్పుడు మధ్యలో కూర్చొని అనుకున్నాను, ఇది అనర్హుడైనటువంటి నన్ను, 1221 ర్యాంక్ అయినటువంటి నన్ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 12,021 ర్యాంక్, 12,221 లాస్ట్ ర్యాంక్. ఐ వాజ్ ద లాస్ట్ ర్యాంక్ అయినటువంటి నన్ను 1వ ర్యాంకు, 5వ ర్యాంకు మధ్యలో కూర్చోబెట్టారు. సో టాప్ ర్యాంకర్స్ మధ్యలో కూర్చారు. అంటే సి దెర్ ఇస్ ఎ ఎమోషనల్ కంటెంట్ అండ్ దెర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇట్. సో ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్. ఆ రోజు అదేదైతే కంటెంట్ నా దృష్టిలో పడిందో దాన్నే ఒక సినిమా రూపంలో నేను తీసి ప్రభంజనం పే బ్యాక్ టు సొసైటీ అనేది సబ్ టైటిల్తో ఆ మూవీ తీయడం జరిగింది. ఆ పే బ్యాక్ టు సొసైటీ ఎందుకన్నానంటే, ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్న స్థాయికి వచ్చినటువంటి నేను ఐ నీడ్ టు పే బ్యాక్ టు సొసైటీ. పే బ్యాక్ టు హూమ్? పే బ్యాక్ టు మై కమ్యూనిటీ. ఐఎమ్ నాట్ పేయింగ్ బ్యాక్ టు ఎనీబడి. నేను నా నెక్స్ట్ తరాలకి రిజర్వేషన్ ఉపయోగించుకోకుండా ఉంటే నా జాతి బిడ్డ, నా డ్రైవర్ బిడ్డ ఎవరొకరు ఆ రిజర్వేషన్ ఫలాలు దొరుకుతాయి, వాళ్ళు సైకిల్ కంప్లీట్ అవుద్ది. ఇఫ్ నాట్ 50 years, 100 yearsలో ఈ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. వీ నీడ్ టు గెట్ ఈక్విటబుల్ సొసైటీ అండ్ ఆల్సో సస్టైనబుల్ సొసైటీ. ఈక్విటబుల్ సొసైటీ అంటే ఏంటండి? సో వీ కెన్ క్రియేట్ అన్ ఈక్విటబుల్ సొసైటీ. కానీ అది సస్టైన్ అవ్వదు, దానికంతటి సస్టైన్ అవ్వదు.
సో ఇండియా నీడ్స్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ సొసైటీ. కావాలంటే ఏదో ఒక రోజున ఇఫ్ నాట్ 50 years, ఇఫ్ నాట్ 100 years, 200 yearsలో అయినా ఈ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. ఈ క్రీమీ లేయర్ ఎలిమినేషన్ అవ్వనంత కాలం ఈ సైకిల్ కంప్లీట్ అవ్వదు. సో మీరు ఆర్ఈసీలో కంప్లీట్ చేసినాక, స్టడీస్ కంప్లీట్ చేసినాక రిజర్వేషన్ వదిలేసారా? రిజర్వేషన్ లేకుండానే ఐ వెంట్ టు ప్రైవేట్ సెక్టర్స్ బికాస్ ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్. నేను ఒక ఎంటర్ప్రెన్యూర్గా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే దృష్టితోటే నేను ప్రైవేట్లో ఎక్కడో ఒకటి తమిళనాడులో పుదుకోటలో జాబ్లో చేరి డిండిగల్, తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్, అక్కడి నుంచి వెస్ట్ ఆఫ్రికా వెళ్ళాను. వెస్ట్ ఆఫ్రికా 4 డబ్బులు సంపాదించుకొని సొంతంగా పెట్టుకోవాలనుకుని వచ్చి ఐ స్టార్టెడ్ ఆన్ మై ఓన్. సో దీన్ని ఎందుకు అంటున్నానంటే ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. నేను అంటే ఏంటంటే వీళ్ళంత రెస్పెక్టబుల్ పొజిషన్లో డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అనర్హులైనటువంటి అర్హులుగా చేసి నేను ఐఏఎస్ ఆఫీసర్గానో, ఒక ఐపీఎస్ ఆఫీసర్గానో, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా నిలబెట్టినప్పుడు యూ మస్ట్ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ యూ నీడ్ టు పే బ్యాక్ టు సొసైటీ. హూ ఇస్ ద సొసైటీ? వీఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు గివ్ ఇట్ టు. కానీ అసలు ఆ అవకాశం ఇచ్చిందే మాకు ఇన్ని తరాల దోపిడీకి ప్రతిరూపంగా లేదా దానికి ప్రత్యామ్నాయంగా మాకు వచ్చినటువంటి అవకాశం ఇప్పుడు వదిలేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇమీడియట్ జనరేషన్ అయినా ఆ తర్వాత జనరేషన్ దెబ్బతినొచ్చు. మళ్ళీ ఈ రిజర్వేషన్ అనేది లేకపోతే మళ్ళీ అణచివేతకు గురవుతాం మేము అనే ఆవేదన. నేను ఆ మూవీ తీసినప్పుడు నాకు చాలామంది బ్యూరోక్రాటిక్ ఫ్రెండ్స్ ఉన్నారు. దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా అనేది ఒకటే, మీరు అన్నారు కదా ఇన్ని సంవత్సరాలు దోపిడీకి గురయ్యాము. ఓకే, ఇన్ని సంవత్సరాలు దోపిడీకి గురయ్యాము, బట్ నౌ యూఆర్ ఇన్ బెటర్ పొజిషన్ బికాస్ ఆఫ్ సంథింగ్. మరి వేర్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నువ్వు అన్ని తరాలు నువ్వు సఫర్ అవ్వలేదు కదా, యూ జస్ట్ బాండ్. నువ్వు 25 yearsకి నువ్వు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. నువ్వు తరాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దట్స్ ఫైన్. బట్ నేను అనేది ఏంటంటే మరి నీ ఇమీడియట్ తరంలో నీ తరంలోనే నువ్వు ఒక ఆఫీసర్ అయిన తర్వాత నీ ఇంట్లో పనిచేసి నీ జాతి డ్రైవర్ బిడ్డ, నీ బిడ్డతో కంపీట్ చేయమన్నావు. ఆర్ యూ రెస్పాన్సిబుల్? అంబేద్కర్ ఎప్పుడు అలా అనుకోలేదు, అలా జరుగుతుంది అనుకోలేదు. అంటే అంబేద్కర్ గారు ఇచ్చిందే ఇది ఒక అవకాశం, ఒక వరం, ఒక ప్రివిలేజ్ మేము వాడుకోవాలి అనేటువంటి థాట్, మైండ్ సెట్ చాలామందిలో ఉంది. సో మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా అయిన తర్వాత కానీ డిస్క్రిమినేషన్ అనేది ఈ విషయంలో, ముఖ్యంగా కమ్యూనిటీ విషయంలో ఎప్పుడు ఎదుర్కోలేదా? ఓకే, డిస్క్రిమినేషన్ అనేది నేను స్టడీస్లో కొద్దిగా చూసాను కానీ విలేజెస్లో చదువుకున్న రోజుల్లో ఒకసారి ఇఫ్ యూ ఎక్సెల్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, సపోజ్ నువ్వు చదువుకునేటప్పుడు నీ సబ్జెక్ట్లో నువ్వు ఎక్సెల్ అయ్యావనుకో, ఇఫ్ యు ఆర్ నాలెడ్జబుల్ యూ కెన్. దట్స్ వై డాక్టర్ అంబేద్కర్ సెడ్ ఎడ్యుకేట్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ ఫాలో యూ. సో ద నాలెడ్జ్, ఎడ్యుకేట్ మీన్స్ వాట్? గెయినింగ్ నాలెడ్జ్. గెయినింగ్ నాలెడ్జ్ ఎక్సెల్ దాన్ అదర్స్. తక్కువ 100 మంది ఉన్నారనుకోండి, మీకు ఒకే పాఠ్యపుస్తకం ఉంటుంది, ఒకే టీచర్ ఉంటుంది, ఒకే బోర్డు ఉంటుంది, ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. బట్ హౌ యూ పర్సీవ్ ఆ 100 మంది, ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి 100 మంది అందరికి ఒకే మార్కులు రావు కదా. టీచర్ ఒకటే, సబ్జెక్ట్ చెప్పేది ఒకటే, టెక్స్ట్ బుక్ ఒకటే, బోర్డు ఒకటే, పెన్ ఒకటే, పెన్సిల్ ఒకటే. అయినా సరే 100 మందికి 100 రకాలైనటువంటి మార్కులు వస్తాయి. అంటే ఏంటంటే దట్స్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్. ఇప్పుడు ఆ టీచరు ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నప్పుడు దాన్ని మనం ఎలా పర్సీవ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. సో అలాగే నేను అంటాం ఏంటంటే ఎవరైతే ఈ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఉన్న స్థాయికి వచ్చిన అధికారులు కావచ్చు, రాజకీయవేత్తలు, వ్యాపారస్తులు, దే మస్ట్ పర్సీవ్ వాట్ డాక్టర్ అంబేద్కర్ సెట్. ఓకే, అది బేసికల్గా మర్చిపోతారు. ఇప్పుడు మీరు దళిత వర్గాలు చూడండి, అంబేద్కరిజాన్ని గురించి మాట్లాడతారు, వీ అప్రిషియేట్, బట్ మచ్ మోర్ దాన్ దట్ వీ హ్యావ్ టు డూ. ఎఫెక్ట్స్ ఆఫ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఎఫెక్ట్స్ ఆఫ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఏంటి? ఉన్న స్థాయికి నేను ఒక 10th తప్పి, ఇంటర్మీడియట్లో తప్పి, ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి. మరి ఒక అనర్హుడైనటువంటి వ్యక్తిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబెట్టినప్పుడు యూ మస్ట్ పర్సీవ్, యూ మస్ట్ రియలైజ్. ఆ రియలైజేషన్ నీళ్ళు ఎప్పుడు కలుగుతుందో ఇమ్మీడియట్గా నువ్వు నీ పిల్లల్ని కానీ నీ ఫ్యామిలీని కానీ ఒక చక్కదిద్దుకొని పరిస్థితులు పడతావు. నాకు ఇంకొక ఛాన్స్ ఉంది కదా అనుకుంటే, సో ఆబ్వియస్లీ యువర్ ఫ్యామిలీ సఫరింగ్, యువర్ ఫ్యామిలీ సఫరింగ్, యువర్ నెక్స్ట్ జనరేషన్స్ ఆర్ సఫరింగ్.
సో కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులుగా ఎక్కువ రిజర్వేషన్స్ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే నాకున్న అవగాహన మేరకు ఫస్ట్ విద్యా సంస్థలు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎక్కడ అది లేదు, తర్వాత రాజకీయాలు. ఈ మూడిట్లోనే రిజర్వేషన్ అనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 3 వర్గాలలో కూడా ఉన్నటువంటి బలవంతులు ఎవరైతే రిజర్వేషన్ ద్వారా వాళ్ళ స్థాయిని పెంచుకున్నారో వీళ్ళు అసలు అడ్డంకి అయ్యేటువంటి అవకాశం లేదంటారా? మీరు రాజకీయాల్లో కూడా పనిచేశానన్నారు కదా, రాజకీయాల్లో కూడా ఈ రిజర్వేషన్ లేదా దళిత వర్గాల్ని, బలహీన వర్గాల్ని, నిమ్న వర్గాల్ని అసలైన అధికారానికి చేరువ కాకుండా చేసేదే రాజకీయం అని కదా ఇప్పటివరకు చర్చ ఉంది. అటువంటి పరిస్థితి లేదా? మీరు చూసిన రాజకీయంలో కనబడలేదా? డెఫినెట్గా కనిపించింది. అది ఎవరికి ఫేవరబుల్గా ఉంటుంది అనేది. ఇప్పుడు మీరు 70 సంవత్సరాలు తీసుకోండి, ఈ 14% 7% వాట్ ఆర్ ద రిజర్వేషన్ సిస్టమ్ ఇస్ దేర్. అంతమంది ఎమ్మెల్యేలు జనరేట్ అయ్యారు, అంతమంది ఎంపీలు జనరేట్, అంతమంది ఆఫీస్ జనరేట్, అంతమంది మినిస్టర్లు కూడా జనరేట్ అయ్యారు. మరి వీళ్ళు ఏం ప్రొటెక్ట్ చేయలేదు, ఏం ప్రొటెక్ట్ చేయలేదు. ఇందాక అన్నారు కదా మీరు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పుడు అక్కడ లేవు. సో ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఒక నిండు బావి అనుకుంటే ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఉద్యోగాలు. ఇప్పుడు రాజకీయవేత్తలు కానీ అగ్రవర్ణాలు కానీ ఒక ఆలోచన విధానంతో ఏం చేస్తున్నాయంటే రిజర్వేషన్ ఎలిమినేట్ చేయడానికి ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే పీపుల్ థింక్ దట్స్ ఎ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. నేను అలా అనుకోవట్లేదు. వాళ్ళు రిజర్వేషన్ ఎలిమినేట్ చేయటానికి స్కోప్ లేకుండా ఆ నీళ్ళు అయితే ఏదైతే ఉన్నాయో ఉద్యోగాలను తోడేస్తున్నారు. మీరు ఒకే ఎగ్జాంపుల్ అండి, మీరు ఆర్టీసీ తీసుకోండి. ఫస్ట్ జనరేషన్ వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే ఆ రోజుల్లో 60-70 years బ్యాక్ డిగ్రీ అవ్వగానే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం వచ్చేది. అక్కడ ఆర్టీసీలో అన్న చేరేవాడు ఇంటర్మీడియట్ అయితే, లేదంటే ఆఫీసర్ అన్న అయ్యేవాడు, లేదంటే రెవెన్యూ సర్వీసులు చేరేవాడు, లేదంటే హాస్పిటల్లో చేరేవాడు, లేదంటే టీచర్లకు చేరేవాడు. మీరు చూడండి 50 years బ్యాక్ ఎక్కువ దళితులే టీచర్స్ ఉండేవాళ్ళు. ఎందుకు ఉండేవాళ్ళు అంటే ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఈ క్రిస్టియన్ మిషనరీస్లోనో గవర్నమెంట్ స్కూల్లోనో చదువుకోగానే రిజర్వేషన్ సిస్టమ్ ఉండేది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వచ్చాయి. అంటే గవర్నమెంట్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అనేది అప్పుడు ఉండేది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ మీరు 40-50 yearsలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ అడిషనల్గా వచ్చాయి అనేది ఒకటి క్వశ్చన్ చేసుకుంటే మీకు ఒక ఆన్సర్ దొరకదు. ఎన్ని యూనివర్సిటీ వచ్చాయంటే ఆన్సర్ దొరకదు. ఎన్ని కాలేజ్ వచ్చాయంటే దొరకదు. ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే దొరకదు. సో దీనికి అంతటి కారణం ఏంటంటే మీకు ఉద్యోగాన్ని తోడేస్తున్నారు. అంటే వీఆర్ స్కేర్డ్ టు ఎలిమినేట్ ద రిజర్వేషన్, బట్ సో చాప కింద నీళ్ళలాగా ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లను తోడేస్తే ఆటోమేటిక్గా రిజర్వేషన్ ఎలిమినేషన్ అవుద్ది అని ఒక డెఫినెట్గా అయితే ఒక మ్యానిఫైడ్ ఇంటెన్షన్ అయితే ప్రభుత్వాల్లో ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? ఈ 95%. ఇప్పుడైతే 5% మీరు వచ్చారు. ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయవేత్తలు, ఇప్పుడు ఉన్న మినిస్టర్, వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. చదువుకోవటానికైతే అవకాశాలు ఉన్నాయి, స్కాలర్షిప్ వస్తుంది, హాస్టల్స్ ఉంటాయి. ఈ రోజువారీ కూలీ, రైతు కూలీ, దళిత బిడ్డలు ఏం చేస్తారంటే వచ్చి అక్కడే ముగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకు మగ్గిపోతున్నారంటే బయటికి వెళ్తే ఉద్యోగాలు లేవు. ఒకప్పుడైతే డెఫినెట్గా ఉద్యోగాలు ఉండే, ఇప్పుడు గవర్నమెంట్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ గెటింగ్ టు 0. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే ఉద్యోగం కాదు కదా, ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు పెరుగుతున్నాయి, అవకాశాలు వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో అవకాశాలు గురించి ఫైట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఆర్టీసీ ఉంది, ఆర్టీసీలో లెటర్సే ఒక 5,000 బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ సర్వీస్లో ఇంకొక 20,000 బస్సులు ఉంటాయి. దానిలో రిజర్వేషను ఇంప్లిమెంట్ చేయండి అని అడిగే ధైర్యం కావాలి, కమాండ్ చేసే యాటిట్యూడ్ కావాలి. అది ఎవరిలో అవుతుంది? ఆల్రెడీ ఎవరైతే ఎస్టాబ్లిష్డ్ అయినారో వాళ్ళు వాళ్ళు కేర్ తీసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ గురించి. మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, రాజకీయ పార్టీల్లో ఈ రిజర్వేషన్ అనేటువంటి అంశం ఎక్కడైతే పదవులు రిజర్వ్ అయిన చోట ఇస్తారు, మిగతాది అధికారం చలాయించే దగ్గర మాత్రం ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కంబైన్డ్ స్టేట్గా ఉన్నా కానీ ఒకే ఒక్క దళిత ముఖ్యమంత్రి. రాజ్యాధికారం ముఖ్యమని ఇప్పటికీ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఇంకా దళిత వర్గాల్లో ఉంది. మీరు క్రిమీ లేయర్ పేరుతో ఇవన్నీ తొలగించేస్తే ఆ వాయిస్ సైలెంట్ అయిపోదా? క్రీమీ లేయర్ తోటి ఆ క్రీమ్ని తొలగిస్తున్నాము, కానీ ఆ క్రీమ్లో వచ్చి కూర్చొనేది దాని కింద ఉన్నటువంటి లేయర్లో ఉన్నవాళ్లే కదా కూర్చుంటారు. వాళ్ళు ఆ లేయరే కూర్చుంటుంది కాబట్టి అది ఎప్పటికి అవ్వదు.
రాజకీయ పార్టీల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న రాజకీయ పార్టీల పైన, మీరు రాజకీయాలని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయి, రాజకీయ పార్టీలు కావచ్చు, ఇట్స్ మోస్ట్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఓట్ బ్యాంక్ యుగంలో మరి ఇది సాధ్యమైద్దా? ఓట్ బ్యాంక్ యుగంలో సాధ్యం కావాలి. అదే ఇది మిస్కన్సెప్షన్ ఏంటంటే, మీరు 95% అప్లిఫ్ట్మెంట్ కోసం మర్చిపోయి 5%లో ఉన్నటువంటి 50% కూడా ఓట్లు 5% బలవంతులు కదా, అధికారం ఉన్న వాళ్ళు ఓట్లు అడిగారు కదా. హౌ కెన్ ఇట్ బి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నప్పుడు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ టు ద 95% కదా. దే ఆర్ నీడీ కదా. యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సో మెనీ ఫెసిలిటీస్ కదా, సో మెనీ స్కీమ్స్ చేస్తున్నావు కదా అటు గురించి. సో ఇట్స్ పీపుల్ ఆర్ గెటింగ్ స్కేట్ టు. కానీ ఒక 30 ఏళ్ళ పోరాటం చేసిన తర్వాత వర్గీకరణ అంశానికి ఒక సానుకూలమైనటువంటి పరిష్కారం వచ్చింది. మళ్ళీ మీరు చెప్పిన దానిపైన ప్రకారం చూస్తే క్రిమీ లేయర్ పైన మరొక పోరాటానికి సిద్ధం కావాలి దళిత వర్గాలందరూ అంటారు. యా, డెఫినెట్గా. దట్స్ వాట్ నేను 12 సంవత్సరాల క్రితం చెప్పింది కూడా అదే. మీరు ఆ సినిమా ఫుల్ కంటెంట్ చూస్తే ఏమవుద్దంటే, ఎలిమినేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ జరిగితేనే తప్ప ఆ 95% ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు అర్హులైనటువంటి వాళ్ళకి అవకాశం దొరకదు. కాబట్టి ఆ 5% డెఫినెట్గా బూచిగానే చూపించి కన్సాలిడేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు కూడా ఎందుకు భయపడాల్సిన అవసరం వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమైనా దీని మీద కార్యక్రమాలు తీసుకొస్తారా? ప్రజలకు అవగాహన కల్పించడం లేదా డెఫినెట్గా పనిచేయడం? డెఫినెట్గా నా కాంట్రిబ్యూషన్ అయితే ఆ రోజునే నా సొంతగా ఆ సినిమా తీయటం జరిగింది. ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కూడా కొద్దిగా ఫండ్ జనరేట్ చేసి మంచి కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది ఇది. సో డెఫినెట్గా నేను ఆ కంటెంట్ని అయితే ఎమోషనల్ కంటెంట్, అది ఎమోషనల్ కంటెంట్గా క్రియేట్ చేసి దాన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చాలా స్టబాన్గా చేయదలుచుకున్నాను. ఇట్స్ వెరీ గుడ్ దట్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఇనిషియేటెడ్ దిస్ ఆఫ్టర్ అబౌట్ 12 years. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారా సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత? డెఫినెట్గా ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అదే అన్నాను, అంత్యోదయం అంటున్నాం కదా. మరి భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు రూల్ చేస్తుంది కదా. అంత్యోదయ అనే కంటెంట్ని వాళ్ళు సీరియస్గా తీసుకుంటే మరి అడుగునున్నటువంటి వాళ్ళని పైకి తీసే స్కోప్ ఇదే కదా మార్గం. సుప్రీంకోర్టు ఏదైతే మాట్లాడుతుందో అదే అంత్యోదయ మాట్లాడుతుంది. మీది అంత్యోదయ అనేది సబ్ టైటిల్ కాబట్టి యూ హావ్ టు గో డౌన్ అండ్ ఎడ్యుకేట్ దిస్ పీపుల్. సో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూడా స్పందించాల్సిన అవసరం ఉందంటారు. ఎన్డీఏ కంటే నేను భారతీయ జనతా పార్టీ, రెస్పాన్సిబిలిటీ ఉంది భారతీయ జనతా పార్టీకి అంటాను. ఎందుకంటే అంత్యోదయం అనేది వాళ్ళ మెయిన్ స్లోగన్. అది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు తీసుకున్నటువంటి స్లోగన్ని వాళ్ళు ఒక బైబిల్ లాగానో ఒక ఖురాన్ లాగానో దాన్ని పాటిస్తారు. కాబట్టి మరి ఈ 95-96% ఉన్నటువంటి నీడీ పీపుల్కి, అట్టడుగునున్న వారిని పైకి తెచ్చే మార్గాల్లో ఈ ఎలిమినేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ ఇంపార్టెంట్ అనేది వాళ్ళు గుర్తించాలని అంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది భాస్కరరావు గారు చెప్తున్నారు, క్రిమీ లేయర్ అనేది వస్తేనే అట్టడుగు వర్గాలకు మరింత ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపైన రాజకీయ చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అంత్యోదయ నినాదాన్ని నిజం చేయాలంటే ఖచ్చితంగా ఈ క్రిమీ లేయర్ పైన వర్క్ చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.